జమ్మాకులు కోసుకొచ్చాను విరాట్ బాబు. అవసరం లేదు, ఈ ఆకులేగా నేను కోసుకొస్తాను. நான் తెచ్చినానుగా. నువ్వు తెచ్చినవి నీ పూజకి నువ్వు వాడుకో. విరాట్ సార్ పూజకి నా చేతులతో నేనే కోసుకొస్తాను. ఏ అటే పెళ్ళకమ్మడు, ఇటెళ్ళు. షట్ అప్. నన్ను రాంగ్ సైడ్ పంపించి అడవిలో తప్పిపోవాలని చూస్తున్నావా? ఎల్లవమ్మా, ఎల్లు ఎల్లు. ఎందుకు నవ్వొచ్చింది మీకు? అయ్యో మాటారు, ఇప్పుడు వచ్చి ఆ పందిక దళం పుల్లు మూవీ చూపిస్తుంది. అంటే అయ్యో మీరే చూడండి నేనే చూడండి అని ఇవాళ 4 షోలు చూపిస్తుంది. చూడండి. yes, got it. విరాట్ సార్ కళ్ళల్లోకి విజయ గర్వంతో చూడొచ్చు. విరాట్ సార్, అనన్య, ఏంటి ఏమైంది? విరాట్ సార్. సినిమా టైటిల్స్ విరాట్ బాబు. ఓ విరాట్ సార్, ఓ మై గాడ్. అనన్య సేవ్ మీ. పట్టుకో. పట్టుకో. ఏమైంది నందుకా? వాట్ హ్యాపెండ్? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా పందికా? చెప్పానా ఎల్లొద్దని చెప్పానా? ఇన్నావా? నా మాట ఇన్నావా? మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటి? ఏం జరిగిందో చెప్పు. నన్ను అడుగుతారేటి? ఎదురుగానే ఉన్నదిగా, ఆ అమ్మనే అడగండి. ఏమైంది అసలు? సార్ హెల్ప్ మీ సార్, ఏదో ఒకటి చేయండి సార్. అయ్యో దురద సార్. దురద గుంటాకు రాసుకుంటే దురద కాకపోతే ఇంకేమొస్తుంది అమ్ముడు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.